కాంట్రాక్టర్ అంటే ఒకప్పుడు సమాజంలో మంచి గుర్తింపు ఉండేది. జగన్ రెడ్డి సీఎం అయ్యాక కాంట్రాక్టర్ల పరిస్థితి దిగజారిపోయింది. చేసిన పనులకు బిల్లులు రాక కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. తాజాగా కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ వేణుగోపాల్ రెడ్డికి కాంట్రాక్టర్ల నిరసన సెగ తగిలింది. ఏప్రిల్ చివరి నాటికి పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించకుంటే పనులు నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి రోడ్లు భవనాలు నిర్మిస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని వారు వాపోయారు. విజయవాడలోని R&B కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వైసీపీ నేతల ఒత్తిడితో తాము కాంట్రాక్టులు చేశామని, లాభాల మాట దేవుడెరుగు, కనీసం చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నామంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి దెబ్బకు భవన నిర్మాణ కూలీలే కాదు, ఆ భవనాలను నిర్మించే కాంట్రాక్టర్లు కూడా రోడ్డున పడ్డారు.